హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలో E1 గ్రేడ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి 13 లక్షల రూపాయల శాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, ఒక క్రిస్మస్ ఫెస్టివల్ వస్తుంది కదా. ఒక క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి అన్ని రకాల కోర్సెస్ పైన మీకు భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. 50% డిస్కౌంట్తో మీకు కేవలం 499కే 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఏ కోర్స్ అనేది తీసుకుని మీకు 1 ఇయర్ అయితే వస్తుందన్నమాట. 499కే మీకు ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీకు ఏ కోర్స్ అయితే కావాలో ఆ కోర్స్కి సంబంధించి డెమో వీడియోస్ చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఆఫర్ లాస్ట్ డేట్ 25th. స్టార్టింగ్ ఎప్పుడు అంటే మనకి ట్యూస్డే నుంచి అయితే ఆఫర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని మన యాప్ ఒకసారి కంటెంట్ చూడండి. నచ్చితేనే కోర్స్ తీసుకోండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ గార్డెన్స్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో వివిధ రకాల పొజిషన్స్కి రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇలా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 19th డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ జాబ్స్కి ఆ పేపర్లోపు అప్లై చేసుకోవచ్చు. అంటే 9th జనవరి వరకు కూడా టైం ఇచ్చారు. ఈ డేట్లోపు మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు అనేది ఇక్కడ కంప్లీట్ లిస్ట్ ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, అలాగే చీఫ్ జనరల్ మేనేజర్ అని చెప్పేసి, అలాగే జనరల్ మేనేజర్ అని చెప్పేసి ఇలా జాబ్స్ ఉన్నాయి. అయితే వీటికి ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో అయితే మీకు ఈ వీడియోలో ఏంటంటే, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ ఏదైతే అప్లై చేసుకున్నటువంటి వేకెన్సీస్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకా మనకి చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ గురించి చెప్తాను కాబట్టి సో మీరు వీడియో కంప్లీట్గా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఒక నోటిఫికేషన్లో మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే, మనకి అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి జాబ్స్ అనమాట. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి మనము ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అందరికీ అవకాశం అనేది ఉంటుంది. ఈ జాబ్స్కి మీకు ఫస్ట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు, రిటర్న్ టెస్ట్. ఈ రిటర్న్ టెస్ట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో, అంటే రిటర్న్ టెస్ట్లో ఎవరైతే మంచి స్కోర్స్ చేస్తారో వాళ్ళకి నెక్స్ట్ ఇంటర్వ్యూ అయితే చేస్తారనమాట. రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా ఏమో 85 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసేమో 15 మార్క్స్కి అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా మీకు ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే టోటల్గా మీకు 100 మార్కులకి కంప్లీట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 90 మినిట్స్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ వస్తాయి. ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్యాటర్న్లో మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే, మీ యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించి అంటే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ టాపిక్స్ అనేవి పార్ట్ 1 కింద అడుగుతారు. అంటే పార్ట్ 1లో 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 2 ఉంటుంది. సో పార్ట్ 2 అనేది మాత్రం అందరికీ కామన్ అనమాట. ఇక్కడ పార్ట్ 2లో ఏంటి అంటే జనరల్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటాము. ఇందులో మనకి మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, ఇంగ్లీష్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిటీ ఇలాంటి టాపిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ అడుగుతారు, 25 మార్క్స్. ఈ విధంగా మీకు ఇదే ప్యాటర్న్లో ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎగ్జామినేషన్లో మీరు మంచి స్కోర్ సాధిస్తే ఫర్దర్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఫిజికల్ టెస్ట్లు కానీ ఏమి కూడా కండక్ట్ చేయరనమాట. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి దాదాపుగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే నెలకి 1,00,000కి పైగానే శాలరీ ఉంటుంది. ఇయర్లీ ప్యాకేజ్ వచ్చేసి మాత్రం 13.2 lakhs per annum అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సిటీసీ అంటే మనకి ఇది యాన్యువల్ ప్యాకేజ్ అనమాట. అంటే మంత్లీ మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 1,00,000కి పైగానే వస్తుంది.
అండ్ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు అట్లీస్ట్ ఇదే సంస్థలో 3 years పాటు కూడా వర్క్ చేస్తాము అన్నట్లుగా సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన మీరు సైన్ పెట్టాల్సి ఉంటుంది. ఇది పెద్ద ప్రాబ్లం అయితే కాదు, ఎందుకంటే ఇదే సంస్థలో మీరు అట్లీస్ట్ 3 years వర్క్ చేస్తాము అన్నట్లుగా సైన్ పెడితే సరిపోతుంది. మన సొంత రాష్ట్రంలోని జాబ్ కాబట్టి ఇది మనకి పెద్ద మ్యాటర్ అయితే కాదు. అయితే ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 1 December 2025 కల్లా మీకు మినిమం 18 నుంచి 28 years లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీంతో పాటుగా మీకు క్యాస్ట్ వారిగా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. అయితే ఒక అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి మనకి వివిధ విభాగాల్లో వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి ఇక్కడ మీరు క్వాలిఫికేషన్కి సంబంధించి క్లియర్గా వినండి ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది. అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకి సంబంధించి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదనమాట, నిల్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ని వివిధ డిపార్ట్మెంట్లో భర్తీ చేస్తున్నారు. హెచ్ఆర్ విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. హెచ్ఆర్ విభాగంలో వేకెన్సీస్కి డిగ్రీతో పాటు 2 years ఫుల్ టైంలో ఎంబీఏ కానీ పీజీ డిగ్రీ కానీ పీజీ డిప్లొమా అనేది హెచ్ఆర్ విభాగంలో, అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లో కానీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ వర్క్, లేబర్ వెల్ఫేర్ డిసిప్లిన్ ఈ యొక్క విభాగాల్లో చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సీరియల్ నెంబర్ 25 వేకెన్సీస్కి. నెక్స్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్ 24 విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ విభాగానికి సంబంధించి సివిల్ విభాగంలో వేకెన్సీ ఉంది. ఓబీసీ కేటగిరీలో వేకెన్సీ ఉంది. సో దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీటెక్లో ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేస్తుంటారో మినిమం 55% మార్కులతో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా మనకి ఏ డిసిప్లిన్లో ఉన్నాయంటే ఎలక్ట్రానిక్స్ విభాగంలో 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 6 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీటెక్ డిగ్రీ అనేది ఎలక్ట్రానిక్స్ డిసిప్లిన్లో ఎవరైతే చేస్తుంటారో మినిమం 60% మార్కులతో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ విభాగంలో 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మెకానికల్ విభాగంలో కూడా 6 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నేవల్ ఆర్కిటెక్చర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. నేవల్ ఆర్కిటెక్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎంబీబీఎస్ డిగ్రీకి సంబంధించి కూడా ఒక వేకెన్సీ ఉంది. ఎంబీబీఎస్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా సేఫ్టీ విభాగంలో వేకెన్సీ ఉంది. సో సేఫ్టీ విభాగానికి సంబంధించి మాత్రమే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు క్వాలిఫికేషన్, కాబట్టి ఇది స్కిప్ చేసేసండి. మిగతావన్నీ కూడా సో ఇక్కడ బీటెక్ వాళ్ళకి సంబంధించి, అలాగే ఎవరైతే ఎంబీఏ హెచ్ఆర్ కానీ పీజీ అలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ కానీ చెప్పుకోవచ్చు. అండ్ పోస్టింగ్ మనకి వైజాగ్లో ఉంటుంది. మనకి గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది మనకి వైజాగ్లో ఉంది. తెలిసిన వాళ్ళకి ఎవరికైతే ఈ సంస్థ తెలుసో డెఫినెట్గా కామెంట్లో తెలపండి. మన వైజాగ్లో ఈ యొక్క సంస్థ అనేది ఉందన్నమాట. గార్డెన్స్ రిచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్కి సంబంధించి ఆఫీస్లో మీకు పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో మీ కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా అయితే అప్లై చేయండి. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అనేది పంపించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకుని అప్లికేషన్ కాపీతో పాటు మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్ని అటాచ్ చేసి ఇక్కడ నోటిఫికేషన్లో అప్లికేషన్ ప్రొసీజర్లో 3rd పాయింట్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. చూడండి ఒకసారి. అక్కడ మెన్షన్ చేసినటువంటి అడ్రస్కి మీరు ఆర్డినరీ పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్స్ అనేవి పంపించాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత ఇది ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా ఈ యొక్క ప్రాసెస్ కూడా చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ అప్లికేషన్ ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళేమో 590 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక అన్ని డీటెయిల్స్ నోటిఫికేషన్లో ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి.